మోరీల నిర్మాణము పూర్తికాక నిర్లక్ష్యంగా వదిలిన మోరీల వలన వ్యర్థ నీరు నిలువగా ఉండి దుర్వాసన రావడంతో ఇంట్లో ఉండలేకపోతున్నామని స్టేషన్ ఘనపూర్ గాంధీ సెంటర్లో నివాసం ఉంటున్న ప్రజలు, షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ సమస్యపై పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మా పేరు కవిత, మా స్టేషన్ గన్పూరు. ఇక్కడ మటన్ షాప్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ప్రతిరోజు మటన్ నీళ్ళన్నీ వచ్చి మా ఇంటి ముందు ఆగుతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి షాప్ ముందు నీళ్ళు ఆగడం వల్ల షాపులలో గిరాకులు కూడా చాలా తగ్గిపోయినాయి. ఇక్కడ మటన్ షాపులు ఖచ్చితంగా తీసేయాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీకి కూడా మేము లెటర్ రాసి ఇచ్చినాము. వాళ్ళు ఏం పట్టించుకోలేదు దీని గురించి. మాకు మోరీలు కూడా కావాలి. ఇక్కడ మోరీ మా ఇంటి వరకే ఆపిల్లు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. నీళ్ళన్నీ మా ఇంట్లోకి వస్తున్నాయి. ధనలక్ష్మి షాప్ నుండి వచ్చే వాటర్ వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గరికి స్టాప్ అయినాయి. దీన్ని ఎటు కాకుండా ఆపేసిళ్ళు నీళ్లు. అటు పోవడానికి లేదు, ఇటు పోవడానికి లేదు. మధ్యన ఇక్కడ ఇల్లు ఖరాబ్ అవుతుంది. దాదాపు 2 years దగ్గరకు వస్తుంది. గ్రామ పంచాయతీకి కూడా మా వేదన చెప్పుకున్నా కూడా వాళ్ళు దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఒక్కటి కాకుండా అంతకుముందు ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్ళిపోయేది, సైడ్కి వెళ్ళిపోయేది. అది కాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయినా అయిపోతుండే, మాకేం ఇబ్బంది లేకుంటుండే. కానీ ఇక్కడ ఆపేసరికి మొత్తం ఇక కింద చూడండి ఒకసారి ఎంత ఘోరంగా వాటర్ లోపలికి వస్తున్నాయో. దీనివల్ల దోమలు, చిన్న పిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది దోమల వల్ల. అక్కడ రోడ్డు డౌన్ తీసుకుంటామని బ్రిడ్జి పడ్డదా, ఆ డౌన్ కోసమని ఆపుకున్నాడు ఆయన. డౌను బాగా తీసేపటికి నీళ్ళు ఎటు పోక దాన్ని మామూలుగా తీసే వరకు వాళ్ళకి మామూలుగా ఎంత అంటే మనకు ఒక 20 ఫీట్లలో అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళి ఈయన చేయ ఆయన చేయని ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటా సమస్యను మాకు చుట్టిల్లు. ఆయనే చేస్తాడని ఈయన అంటాడు, ఈయన చేస్తాడని వాడంటాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఈ అండర్ గ్రౌండ్ ఏమైతుంది, ఈ అండర్ గ్రౌండ్ నీళ్ళు ఇక్కడికి వచ్చే వరకు స్టాక్ అయ్యే వరకు ఈ కింద ఉన్న వాళ్ళకు లీకేజీలు ఉంటాయి కదా, ప్రాబ్లం అది వచ్చేస్తుంది. వర్షాలు పడ్డప్పుడు నీళ్లు పోక ఇప్పుడు మా ఇల్లు కూడా అండర్ గ్రౌండ్ గదే. మాకు అట్నుంచి అటు నీళ్లు ఇంట్లోకి పోయినాయి, వీళ్ళకి పోయినాయి. అక్కడ మటన్ షాప్ ఉన్న ఇల్లు అయితే మొత్తం ఆగమైపోయింది వర్షాకాలంలో. పోయి చెప్పినప్పుడే చెప్తాడు. ఆ లాస్ట్కు మేము సరే నీ మోర్ అయినప్పుడు అవుతుంది కానీ ఇక్కడన్నా రంధ్రం కొట్టి ఇట్లా కాలువ పెట్టాను అటు సైడ్ లెక్క. ఆ కాలువ కూడా స్పందించలేదు. ఏ స్పందన లేకుండా ఇబ్బంది కదా. ఆ సమస్య ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ అందరూ ఒకటే, ఆఫీసర్లు అందరూ ఒకటే. కానీ మధ్యతరగతి వాళ్ళకు పిచ్చి బాధ. మోరీలు షాపు కావాలి, మటన్ షాపులు ఎక్కడైతారో మటన్ షాపులు రోడ్డు మించాలి తీపియాలి. పిల్లలు అటు నడుస్తా అంటే ఏ కుక్క ఎవరిని కొరుకుతుందో తెలియకుండా వాటిది ఏంది బొక్కలు, వాటి ఇది కసరు అంతా అలా పోతారు కథం. ఇక అడిగితే నేను పోయలేదు అంటాడు. వాసన అసలు బయట కూర్చోడానికి వీలు లేకుండా అవుతుంది. మండల ఆఫీస్ నుంచాలి మోరీలు కట్టిళ్ళు. ఇక్కడ మహేంద్ర షాప్ వరకు కట్టిళ్ళు. కట్టడం వల్ల వర్షాకాలంలో మళ్ళీ ఇప్పుడు ఇది మామూలుగా ఇప్పుడు మటన్ వాళ్ళు కొయ్యడం వల్ల నీళ్ళు వచ్చి ఇక్కడ లాస్ట్ వరకు ఆగి మళ్ళీ లోపలికి వస్తున్నాయి, ఇంటి లోపలికి వస్తున్నాయి. పలుమార్లు గ్రామ పంచాయతీకి ఈవోకు మన సర్పంచ్ చెప్పినా కూడా పట్టించుకుంటూ లేదు. దాదాపు ఒక 3-4 సార్లు లెటర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. సమస్య ఏంది మరి ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ చూసుకొని సమస్య అనేది మటన్ షాపులు కూడా ఉండొద్దు. మటన్ షాప్ వల్ల ప్రతి ఒక్క షాప్కి ఇబ్బంది అవుతుంది. గిరాకీ కూడా రావడం లేదు. గిరాకీ మొత్తం బంద్ అయిపోయినాయి. ఇక్కడ మాకు కిరాయిలు కూడా పోతలేవు. ఇల్లు కాలింపు కూడా కిరాయిలు పోతలేవు. మటన్ షాప్ వల్ల తీసేయాలి, అన్నీ తీసేయాలి, నీట్గా ఉండాలి. ఒక మార్కెట్ అన్నది దానికి ఒకటి ఏర్పాటు చేయండి, బాగుంటుంది. ఇట్లా ఇళ్ళల్లో పెట్టుడు ఇదొక నియోజకవర్గం, గణపురం నియోజకవర్గం, కానీ పేరుకు నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ లేదు. స్థానాల్లో ఏం లేదు. వాళ్ళు మాలో రాజే ఉన్నప్పుడు కూడా చెప్పినాం కానీ ఆయన కూడా పట్టించుకోలేదు.